SV6 న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. నూతనంగా ఏర్పడిన ఎల్బీ నగర్ మొబైల్ షాప్స్ అసోసియేషన్. ఎల్బీ నగర్లో నూతనంగా మొబైల్ షాప్ యజమానులు అందరూ కలిసి ఎల్బీ నగర్ మొబైల్ షాప్ అసోసియేషన్ సంఘంగా ఏర్పడ్డారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు మాట్లాడుతూ ఎల్బీ నగర్ పరిసర ప్రాంతాల్లోని కస్టమర్లకు నాణ్యమైన సేవలను ప్రతి షాపు ద్వారా అందించడానికి కృషి చేస్తామని, అలాగే మా సంఘంలో ఉన్న ప్రతి మొబైల్ షాప్ యజమానికి ఎలాంటి ఇబ్బందులు వచ్చినా అసోసియేషన్ అండగా ఉంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలోని ప్రెసిడెంట్ జి నరేష్, వైస్ ప్రెసిడెంట్ జి సతీష్, సెక్రటరీ జి శ్రీకాంత్, జాయింట్ సెక్రటరీ ఉమర్, ట్రెజరర్ శైలేష్, శివ, కిరణ్, వేణుగోపాల్, రమేష్, నవీన్, మణిరాజు, శ్రీనివాస్, కృష్ణ, మహేందర్, రోహిత్, వెంకటేష్, శివ, బజరంగలాల్, హితేష్, ఆంజనేయులు, రాంబాబు, జాలం మరియు వనసలిపురం యూనియన్ ప్రెసిడెంట్, చైతన్యపురి యూనియన్ ప్రెసిడెంట్, నాగోల్ యూనియన్ ప్రెసిడెంట్, మన్సూరాబాద్, ఎల్బీ నగర్, ఎన్టీఆర్ నగర్, కొత్తపేట యూనియన్ మెంబర్స్ పాల్గొన్నారు. నేను వెంకటరత్నం గుప్తా, అయ్యప్ప మొబైల్స్ అండి. వనస్థలిపురం నూతనంగా ఇలాంటి గా ప్రెసిడెంట్ అయ్యాం. మేము కూడా ఇంకా కార్యవర్గాన్ని కూడా దేన్ని కూడా మేము కూడా ఎన్నిక కాలేదు. ఇంకొక 2 రోజుల్లో అది కూడా ఎన్నిక అవుతుంది. మాకు వనస్థలిపురం గురించి కాకుండా ప్రతి దగ్గర కూడా అందరికీ ఉన్న సమస్య ఒకటే. 2013లో అసోసియేషన్ ఏర్పడింది వనస్థలిపురంలో, అందరికంటే ముందు అని నేను అనుకుంటున్నా. ఇంకా ముందుంటే మరీ మంచిది, హ్యాపీ. అబిట్స్ లో కూడా 2013 ఏప్రిల్ మాకంటే రిజిస్టర్డ్ తర్వాతే. మాకంటే మీన్స్ మాకు అప్పటి నుంచి హర్షవర్ధన్ అని వర్ధమాన్ మొబైల్స్, సిటీ మొబైల్ సతీష్, నితీష్ ఎలక్ట్రానిక్ సతీష్, ఇలాగే ఒక 4-5 నిలబడి ఎంతో మందితో కొట్లాడి అసోసియేషన్ కింద ఎవరైనా రావాల్సిందే. మనం ఎవరికి తోపును కాదు. మనకంతా కోరుకున్న వాళ్ళు కూడా ఏమీ చేయలేదు. మనం ఎవరికైనా కనబడిన దేవుడికి ఎలాగైతే భయపడతామో ఒక అసోసియేషన్ నుంచి పోతున్నామంటే అది ఒక ధైర్యం. ఎందుకంటే ఏ పోలీస్ స్టేషన్ లో లీగల్ గా వినవనండి, ఏ షాప్ నుంచి ప్రాబ్లం అవని, ఒక రోడ్డు మీద ఏదైనా కంపెనీ యాక్టివిటీ అవని, నా అయ్యప్ప మొబైల్స్ నుంచి నేను గొడవ పడుతున్నామంటే అది ఒక్కడి నాకు సర్వీస్ అన్న ఆపుతాడు, లేకపోతే నన్ను డిమాండ్ చేస్తాడు, కమెంట్ చేస్తాడు. అసోసియేషన్ అంటే ఎవరైనా వెనక తగ్గుతాడు. అమ్మో ఈ అసోసియేషన్ ఉంది. ఈ అసోసియేషన్ ని మనం విస్మరిస్తే కన్న తల్లిని విస్మరించినట్టే లెక్క. చెయ్యకపోయినా పర్వాలేదు కానీ వెనక్కి లాగదు. దయచేసి పేరు పేరున ప్రతి ఒక్కరికి కాళ్ళు పట్టుకుని అడుగు చెప్తున్నాం. చెయ్యకపోయినా పర్వాలేదు, అసోసియేషన్ లోకి రాకపోయినా పర్వాలేదు, దయచేసి వెనక్కి లాగితే తల్లి పాలు తాగి రొమ్ముని గుద్దినట్టే లెక్క. ఎవరైతే వెనక్కి లాగుతారో తన తల్లి పాలని ఇంకొకరికి అమ్మినట్టే లెక్క. ఉద్దేశంలో మనం బ్రతికినంత కాలం మనం ఏమైనా మనం ఏ పని చేస్తే దాన్ని ఒక ప్యాషన్ గా తీసుకొని చేసుకోవాలి. అదే రకంగా మనం ఏదైనా సరే నిరంతరం కష్టపడుతూ వెళ్ళిపోవాలి. ఈ రోజు 10 సంవత్సరాలు 15 సంవత్సరాల నుంచి మొబైల్ షాపులన్నీ డెవలప్ అవుతున్నాయంటే వాళ్ళకు ఒక ఫ్యాషన్ తో వాళ్ళ సమయాన్ని, ఫ్యామిలీని, పిల్లల్ని, ఫంక్షన్స్ ని, ఫెస్టివల్స్ ని అన్ని వదిలి షాప్ లో కూర్చొని ఒళ్ళు పళ్ళు కళ్ళు అన్ని దగ్గర పెట్టుకొని వ్యాపారం చేస్తే ఈ రోజు డెవలప్మెంట్ అయ్యారు. అంతే తప్ప సాయంత్రానికి ఒక 1000 రూపాయలు ఒక పంప మీద మిగిలింది, 1000 రూపాయలు మందు తాగుదాం, రేపు ఇంకొక 2000 కనబడింది, నాగార్జున సాగర్ పోయి దావత్ చేసుకుందామంటే మన బతుకులు ఎప్పటికీ కూడా రోడ్డు మీద మందు తాగేవాడితో సమానం. ఏదైనా సరే భగవంతుడు ఇచ్చిన ప్రొఫెషన్ మొబైల్ షాప్. చూడే అన్న చూడండి అందరు అన్న అయ్యప్ప మొబైల్ దయచేసి ఎవరు బయటకు వెళ్ళదు. ఈ ఒకటి ఉపాధ్యక్షుడు అందరూ కూడా స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుతున్నాం.
హైట్ వైజ్ నిలబడడం మంచి ఫోటో వస్తుంది. నెక్స్ట్ మీటింగ్ కి ఇంకా రాజకీయాల్లో కూడా అందరూ కూడా ఏంటంటే వస్తుంది. క్యాడ్ సెక్రటరీ ఉమర్ భాయ్ కూడా చాలా సంఘటన కలుగుతున్నాం. ఉమర్ ఇక్కడ ఇక్కడ ఇద్దరు ఇద్దరు
స్వాగతం 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 ప్రెసిడెంట్ నరేష్ గారికి ప్రెసిడెంట్ నరేష్ గారికి ప్రెసిడెంట్ నరేష్ గారికి వైస్ ప్రెసిడెంట్ శ్రీకాంత్ గారికి సరే వాటెవర్ శ్రీకాంత్ అందరు ప్రెసిడెంట్ ఒక పని నిలబడాలి. వనస్థలిపురం మరియు నాగోల్ నుంచి వచ్చినటువంటి అధ్యక్షులందరూ కలిసి మా అధ్యక్షుడికి చాలా సత్కారం కోరుతున్నాం. వనస్థలిపురం విశ్వనగర్ నాగోల్ అధ్యక్షుడికి చాలా సత్కారం కోరుతున్నాం. అదేవిధంగా మా ఉపాధ్యక్షులు కూడా మా యొక్క యూనియన్ సభ్యులు కొంతమంది రాజమండ్రి ఎవరుతున్నారో అందరూ కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా సతీష్ అన్న మా యొక్క ఉపాధ్యక్షులు మా యొక్క ఇది ఎల్బీ నగర్ మొబైల్ యూనియన్ అసోసియేషన్ మెంబర్స్ మేము అందరము. సో మొబైల్ షాప్లో ఉన్న అందరికీ సాపదగా ఆపుకోవడానికి యూనియన్ క్రియేట్ చేసుకున్నాము. అందరం ఒక మాట మీద ఉంటందుకోసం అని చెప్పేసి ఒక యూనియన్ క్రియేట్ చేసి మాతో పాటు వనస్థలిపురము, ఎల్బీ నగర్, చైతన్యపురి, కొత్తపేట అందరూ కలిసి ఒక మాట మీద ఉంటందుకు మా దాంట్లో ఉన్న వెనకబడ్డలను కూడా ముందుకు తీసుకొస్తేందుకోసం అని చెప్పేసి యూనియన్ క్రియేట్ చేసేసి దీన్ని బట్టి మేము ముందు పోతుందని చెప్పేసి అనుకున్నాం. సోషల్ వెల్ఫేర్ కూడా పాల్గొంటందుకు అని చెప్పేసి మేము యూనియన్ క్రియేట్ చేసుకున్నాం. అందరికీ నమస్కారం. మా యూనియన్ కొత్తగా పెట్టాము. అయితే అందరికీ ఇబ్బంది రాకుండా హోల్సేల్ నుంచి ఎట్టి పరిస్థితి ఇబ్బంది రాకుండా చూసుకోవడానికే మేము యూనియన్ అనేది క్రియేట్ చేశాము. అందరికీ నమస్కారము. ఈరోజు ఎల్బీ నగర్లో మొబైల్ షాప్స్ అసోసియేషన్ ద్వారా ఒక రిజిస్టర్ ద్వారా మేము ఒక యూనియన్గా ఏర్పడడం జరిగింది. దానికి మాకు ఆదర్శం ఎవరంటే దిల్సుఖ్ నగరు, ఎల్బీ నగరు, వనస్థలిపురం వాళ్ళు మాకు ఆదర్శము. వాళ్ళ యూనిటీ ద్వారా వాళ్ళు ఏ విధంగా రోజు వ్యాపార అభివృద్ధి జరుగుతుందో మేము కూడా అందరం కూడా కలిసికట్టుగా ఉండి మేమందరం కూడా వ్యాపార అభివృద్ధి జరపాలని కోరుకుంటున్నాము. అందరం కలిసి ఒక మాట మీద వ్యాపారం చేసుకుంటూ అభివృద్ధి పదంలోకి రావడానికి మేమందరం కూడా సహకారాలతోటి మేమందరం కలిసి ఒక యూనియన్గా ఏర్పడి మేమందరం కూడా ఈరోజు ఇక్కడ మీటింగ్ పెట్టుకోవడం అనేది జరిగింది. సర్వీస్ విషయంలో కానీ సేల్స్ విషయంలో కానీ క్వాలిటీగా మెయింటైన్ చేసుకుంటూ అందరికీ సర్వీస్ ఇవ్వాలని, మేము కూడా రూపాయి సంపాదించుకోవాలని, అందరికీ అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో మాత్రమే ఈరోజు మేము అసోసియేషన్ ఏర్పాటు చేసుకున్నాము. ఫస్ట్ రోజు మీటింగ్ మాకు చాలా విజయవంతంగా జరిగింది. ఇదే విజయవంతం సభ్యులందరూ కూడా నెక్స్ట్ కూడా ఈ విధంగానే హాజరయ్యి ఎవరికి ఏం ప్రాబ్లం వచ్చినా, ఎవరికి ఏ విధంగా ఇబ్బంది అయినా కూడా కలిసికట్టుగా ఉండి చేదోడు వాదోడుగా ఉంటూ అందరికీ సహకారం అందించాలని సభ